కాబట్టి మైగ్రేన్ దాదాపుగా క్లినికల్ గా చేసిన డయాగ్నోసిస్ అంటే ఇవన్నీ అడుగుతారు, ఉన్నాయా ఎంతసేపు వస్తుంది, కళ్ళ ముందు ఏమైనా కనిపిస్తున్నాయా, స్లోగా వచ్చి పెరుగుతుందా, ఒకవైపే వస్తుందా, వామిటింగ్ వస్తుందా, లైట్ చూస్తే ఇబ్బంది, నిద్రపోవాలనిపిస్తుందా, వీటితో మనకు మైగ్రేన్ అని చెప్పొచ్చు. అయితే చాలా మటుకు హెడేక్ అనేది 40% మెడికేషన్ అయితే 60% మన నాన్ ఫార్మకలాజికల్ థెరపీ, మన జాగ్రత్తలు, మన రాకుండా చూసుకునే నివారణ మార్గాలు. ఈ నివారణ మార్గాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికైనా సరే అత్యంత క్లిష్టమైనది హెడేక్, మైగ్రేన్ ట్రీట్ చేయటం. సో మందులు అనేవి అలా వెళ్లే కొద్దీ మందులు పనిచేయవు కొంతమందికి, ఇంకెంత ట్రీట్మెంట్కి వెళ్ళినా సరే పనిచేయవు, అలా అంత క్లిష్టమైంది మైగ్రేన్. సో నివారణ అనేది చాలా ముఖ్యం, దాని కంట్రోలే ఉంటుంది తప్ప క్యూర్ అనేది దాదాపు కష్టం అని చెప్పాను స్టార్టింగ్ లో. ఓకే, కాబట్టి నివారణ ఏం చేయాలంటే హెడేక్ డైరీ అని చెప్పి మనం పాటించాలి. అందరికీ ఒకే రకమైన ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉండవు. అంటే కొంతమందికి పొల్యూషన్ లోకి వెళ్తే వస్తుంది, కొంతమందికి వాతావరణ మార్పుల్లో వస్తుంది, కొంతమందికి మెన్సెస్ డేట్ దగ్గర వచ్చేసరికి వస్తుంది, కొంతమందికి కాస్త ఎండలో వెళ్ళి వచ్చాక, కొంతమందికి నిద్ర సరిగ్గా లేకపోయినా, ఈ రకమైనటువంటి కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే వస్తుంది, కొంతమందికి ఏసీ పడదు, కొంతమందికి పంజెంట్ ఘాటు అయిన స్మెల్ ఉన్నా సరే వచ్చేస్తుంది. అందుకే హెడేక్ డైరీలో ఏ ఫుడ్ తింటే వస్తుంది, నాకు ఏ టైంలో వస్తుంది, అలా ఒక డైరీ ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సంప్రదించి ఈ నాన్ ఫార్మకలాజికల్ తో పాటుగా మందులతో ఇచ్చి రెండింటిని ఒక హోలిస్టిక్ గా చూసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే మైగ్రేన్ కి.